అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సిద్దిపేట వ్లాగ్స్ నేనైతే ఈ రోజు ఈ పిండి అయితే ఇది గోధుమ పిండి ఇంకా గోధుమ పిండి ఇందులో అయితే రాగి పిండి కూడా కొంచెం కలిపానండి ఇంకా చపాతీకి అయితే మంచిగా కొంచెము మనకు తొందరగా అప్పటికప్పుడే కావాలంటే నేనైతే కొంచెం గోరువెచ్చ నీళ్ళతో అయితే మంచిగా పిండి అయితే మంచిగా తడిపానండి చాలా అంటే చాలా బాగుంటాయి మీకు ఎంతమందికి ఇష్టమో ఇట్లా రాగి పిండి గోధుమ పిండితో అయితే చపాతీ అయితే చేసుకోవచ్చు ఇందులో అయితే ఇంకా పూరీలు కూడా చేసేసుకోవచ్చు అనమాట పిండి మంచిగా తడిపి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే చాలా బాగా నానిపోయిందండి పిండి ఇంకా నేను పక్కకైతే స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద అయితే పెనం పెట్టేశాను ఇంకా పెనం వేడే లోపు అయితే చపాతీ చేసుకోవాలి కదా ఇంకా చిన్నగా చపాతీ ముద్దనైతే ఇలా తీసేసుకొని కింద అయితే మంచిగా పిండి వేసేసుకొని అలాగే చపాతీని అయితే మంచిగా తాల్చేసేస్తున్నాను అన్నమాట ఇలా చిన్నగా చపాతీ చేసేసుకొని కొంచెం మనము నూనె అయితే వేసేసుకోవాలి ఇలా మంచిగా నూనె అయితే ఇలా చేయితో రుద్ది కొంచెం దాని మీద పొడిపిండి చల్లాలండి పొడిపిండి చల్లితే పొడిపిండి చల్లి ఇలా అయితే ఫోల్డింగ్ చేయాలి అలా ఫోల్డింగ్ చేయడం వల్ల మనకు చపాతీ అయితే పొరలు పొరలుగా చాలా బాగుంటుందండి 3 పొరలు అయితే కంపల్సరీ వస్తాయి కొంచెం మందంగా తాల్చుకొని పెనం మీద కాల్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మరీ చిన్నగాని ఇక మా పిల్లలు ఇంత చిన్నగానా అంటున్నారు ఇంకా ఇదేందని ఇంకా కొంచెం అయితే మంచిగానే చపాతీ అయితే కొంచెం పెద్ద సైజులనే చేసేసుకున్నాను అన్నమాట ఇంకా చపాతీ అయితే అయిపోయింది పెనం కూడా వేడైపోయింది చేసిన చపాతీ అయితే దాని మీద వేసి ఇంకా మంచిగా కాల్చుకోవాలి కదా మరి ఆ చపాతీ అయితే వేడయ్యేలోపు ఇంకొకటి అయితే చిన్నగానైతే మళ్ళీ చపాతీ ముద్దకైతే తీసేసానండి అటు సైడ్ అయితే మంచిగా చపాతీ అయితే వేడైపోతుంది ఇప్పుడు ఫస్ట్ అయితే నేను చపాతీకి అయితే నూనె వేస్తలేనండి అటు సైడ్ అయితే మంచిగా చపాతీ కాలింది మళ్ళీ ఇంకో సైడ్ అయితే టర్న్ చేసి ఇంకా దాని మీద అయితే మంచిగా నూనె అయితే వేసేసుకున్నాను ఇంకా చపాతీ కర్ర తీసేసుకొని చపాతీని అయితే ఏం చక్క మంచిగా కాల్చేసుకున్నాను అనమాట మీకైతే చూపిస్తాను ఎలా పొరలు పొరలు లేస్తుందో చపాతీ చూడండి పొరలు పొరలు అయితే చాలా బాగా లేస్తుంది కదా ఇదైతే మంచిగా చించితే అయితే 3 పొరలు అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఇంకా చపాతీ అయితే చేయడం అయిపోయింది మధ్యలో మా పిల్లలు వచ్చి అమ్మ అన్ని చపాతీలే చేస్తావా కొన్ని మాకు పూరీలు కూడా చెయ్యమ్మా మేము చపాతీ తినమని అన్నారు ఇదేంద్రా నాయన ఇంతసేపు నేను చపాతీ చేశాను కదా అని అన్నాను ఇంకా తర్వాత చేసేదేం లేక పిల్లల కోసమే కదా మనం ఏది చేసేదైనా ఇంకా పిల్లలకి ఇష్టమని అయితే మంచిగా పూరి అయితే చేసేసుకొని ఇంకా పూరి అయితే చేసేస్తున్నానండి ఈ పూరి కూడా మంచిగా కాలిపోతుంది చూడండి చాలా అంటే చాలా ఇట్లా మంచిగా బెలూన్ టైప్ అయితే లేస్తుంది ఫ్రెండ్స్ మీకైతే చూపిస్తా పూరి చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా రాగి పిండితో మొత్తం రాగి పిండితో పూరి చేసుకుంటే మాత్రం ఇంకా బాగుంటుంది ఇంకా నేను ఇందులో గోధుమ పిండి అయితే యాడ్ చేశాను కదా ఇలా అయినా బాగానే ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగానే తింటారండి చపాతీ కన్నా ఇలా పూరి చేస్తే రాగి పిండితో చాలా ఇష్టంగా తింటారు ఇంకా హెల్దీ కూడా మంచిదే కదా ఇంకా నేనైతే అన్ని ఉన్న పిండితో అన్ని పూరీలు అయితే చేశాను ఇంకా మా ఆయనకు నాకైతే చపాతీ అయితే చేసేసాను అన్నమాట పూరి అయితే ఇంకా పూరిలోకి ఏ కర్రీ అయినా సరేనండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా నాకు ఇంకొకటి ఏంటంటే నాకు గోధుమ పిండి పూరి కన్నా ఈ రాగి పిండి పూరే ఇష్టం అన్నమాట ఇంకా చపాతీలు చేశాను ఇటు పూరీలు చేశాను ఇంకా అన్నీ అయితే అయిపోయినాయండి ఇంకా ఇలా అయితే పూరీలు చపాతీలు అయితే చేశానన్నమాట చూడండి ఇంకా మాకైతే చపాతీ పిల్లలకైతే పూరి చూడు ఎంత బెలూన్ లాగా ఎంత పొంగిపోయిందో చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా లేట్ ఎందుకు మళ్ళీ వేడి వేడి మిన్నే తినాలని నేనైతే ప్లేట్ ముందడ పెట్టుకొని పూరి 2 చపాతీ 1 ఇంకా అందులోకి సర్వపిండి కూడా పెట్టాను ఫ్రెండ్స్ సర్వపిండి కూడా ఇంకా ఫేవరెట్ చాలా ఫేవరెట్ ఇంకా ఈ వీటికన్నా ఇంకా సర్వపిండి కూడా పెట్టేసుకొని మంచిగా వేడిగా లాగించేసాను అనుకోండి ఇంకా కూరలు వచ్చేసి దీంట్లోకి అయితే టమాటా పప్పు బీట్రూట్ ఫ్రై చేశాను చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి ఇంకా కొంచెం ఒక గ్లాస్ బియ్యం అయితే పెట్టాను అనమాట ఇంకా కొంచెం అన్నము అలాగే పూరీలు ఇంకా టేస్ట్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది మరి మీకు ఎంతమందికి ఇష్టం ఇలా రాగి పిండి గోధుమ పిండి కలిపి పూరీలైనా చపాతీలైనా ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి నేనైతే ఈ పూరితో ఇలా లాగిచ్చేస్తున్నాను వేడి మరి ఆలస్యం ఎందుకు మరి మీరు కూడా తినండి వేడి పూరి ఇలా చేసేసుకొని రాగి పిండితో చాలా ఇష్టంగా తినేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్